నమస్తే, వెల్కమ్ టు వైల్డ్. నేను మీ జాకిర్ హుసేన్. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్. నమస్తే. నమస్తే అమ్మా. నటి పూనమ్ కౌర్ ఉన్నారు కదా, సో ఈవిడ ఇప్పుడు మళ్ళీ కొన్ని హాట్ కామెంట్స్ చేశారు సార్ త్రివిక్రమ్ గారి మీద. ఏంటి కామెంట్స్? యాక్చువల్గా పూనమ్ కౌర్ అంటే చాలా సినిమాల్లో చెల్లెలుగా చేశారు, హీరోయిన్ గా కూడా చేశారు. ఫస్ట్ లో హీరోయిన్ గా చేశారు. మంచి అంటే మరాఠీ అమ్మాయి అనుకుంటా, బట్ తెలుగు చాలా బాగా మాట్లాడుతారు. ఇదేనే కాదు, సోషల్ ఎలిమెంట్స్ సంబంధించి నిర్భయ లాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఆవిడ ఖచ్చితంగా ఘాటుగానే స్పందిస్తారు. అయితే ఎప్పటి నుంచో ఆవిడ కొన్ని ఎక్స్లో పోస్ట్ చేయడం కానీ, కొన్ని రకాల ఇన్స్టాలో పోస్ట్ చేయడం కానీ విషయాన్ని చూస్తే, ఇది ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి విషయం కానీ, త్రివిక్రమ్ గారి విషయం కానీ అన్నట్టుగా చాలా రూమర్స్ ఉండేవి అప్పట్లో. సో చాలా మంది ఇక పవన్ కళ్యాణ్ గారే అన్నట్టు కూడా కొంతమంది మాట్లాడడం కూడా జరిగింది. బట్ తర్వాత తెలిసిందంటే పవన్ కళ్యాణ్ గారికి ఇందులో ప్రమేయం లేదని. అయితే ఆవిడ తర్వాత కొన్ని పోస్టుల్లో ఆయన ఒక మంచి నటుడు, సినిమా ఇండస్ట్రీ చెందినవాడు, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో అంత బిజీగా లేడు అన్నట్టుగా ఏవో పెడితే అది పవన్ కళ్యాణ్ ఏమో అని అనుకున్నారు. తర్వాత పోస్ట్లో మీరు అనుకుంటున్న సూపర్ స్టార్ హీరో అయితే కాదు, ఇండస్ట్రీకి చెందినవాడే ఒక పెద్ద దర్శకుడు అన్నట్టుగా ఏదో పెట్టింది. సో అది ఎప్పటి నుంచో నలుగుతూనే ఉంది. అయితే ఆ మధ్యకాలంలో కొన్ని మాకు ఇచ్చిన కంప్లైంట్స్లో మా మెంబర్, ఇప్పుడు ఏదైతే ఎగ్జిక్యూటివ్ బాడీ ఉందో అందులో ఝాన్సీ గారు కూడా ఉన్నారు. ఝాన్సీ గారి ముందు కూడా ప్రస్తావిస్తే, ఎవరైనా ఇట్లా సమస్యలు వచ్చాయని చెప్తే వాళ్ళు ఏదో సోషల్ మీడియా వేదికగానో వాళ్ళ స్టేటస్లో పెట్టుకుంటే కాదు, మాకు వచ్చి కంప్లైంట్ చేస్తే మేము ఏదైనా యాక్షన్ తీసుకోవడానికి కానీ నేను చేయడానికి చూస్తాము, ఎందుకంటే విష్ణు గారు ప్రెసిడెంట్గా ఉన్నారు కాబట్టి అన్నట్టుగా మాట్లాడుకున్నారు. సో అట్లాంటి మాట్లాడుతున్న నేపథ్యంలో ఈవిడ మరలా ఆవిడకి కంప్లైంట్ చేసినా కూడా ఆవిడ మళ్ళీ మాట్లాడదాం, మళ్ళీ చూద్దాంలే అన్నారంట ఝాన్సీ గారు. సో అట్లా అన్నప్పుడు ఈవిడ ఎన్నిసార్లు అడుగుతారు? ఇప్పుడు ఆ కమిటీలో ఉన్నప్పుడు అడిగినప్పుడు అవునా ఏంటమ్మా అన్నట్టుగా మాట్లాడాలి. మళ్ళీ మాట్లాడదాం అంటే స్కిప్ చేస్తున్నట్టే కదా, ఆవిడకి అర్థమైంది అది. మేబీ అంటే ఝాన్సీ గారు కూడా ఆవిడ చేతిలో ఏం లేదు, ఎగ్జిక్యూటివ్ మెంబర్గా సాటి ఆడదానిగా సమస్య పరిష్కరించడానికి లేదా చొరవ చూపడానికి ఏదైనా చేయగలదు. కానీ పెద్ద వాళ్ళతో వ్యవహారం, ఈ ఏదైతే పూనమ్ కౌర్ గారు ఇప్పుడు త్రివిక్రమ్ గారి పేరుని ఎలిగేషన్ తీసుకొస్తున్నారో, త్రివిక్రమ్ గారు దిగ్దర్శకుల్లో ఆయన ఒకడు, సో స్టార్ దర్శకుడు కదా. అలాంటి వాళ్ళ మీద ఎలిగేషన్ ఏంటో, ప్రూఫ్స్ లేనిదే ఎలిగేషన్ రాదు. పైగా వీళ్ళు వెళ్ళారంటే, నువ్వు ఆ అమ్మాయి చెప్పిందో నువ్వెలా నమ్మిసావమ్మా, ఇప్పుడు ఆ అమ్మాయి సినిమాలు కూడా చేయట్లేదు, మన తెలుగు ఇండస్ట్రీలో ఉందో లేదు తెలియదు, మాలో సభ్యురాలు కాదు, నువ్వెలా మా వింటావు అని అంటే, సో అందుకు ఝాన్సీ గారు కూడా రెస్పాండ్ అవ్వకపోయి ఉండొచ్చు నేను అనుకుంటున్నాను. సో ఇవాళ ఆవిడ ఇది ఎప్పటి నుంచో నలుగుతున్న వ్యవహారం. ఆవిడ రకరకాలుగా ఇండైరెక్ట్గా పోస్టులు పెట్టేది, బట్ చాలా రూమర్స్ ఉన్నాయి. చాలా సందర్భాల్లో త్రివిక్రమ్ గారి పేరు మెన్షన్ చేయకపోయినా ఇండైరెక్ట్గా స్పందించారు, బట్ ఈసారి డైరెక్ట్గా స్పందించారు అన్నట్టుగా నేను ఇప్పుడే ఏదో వెబ్సైట్ న్యూస్ ఛానల్లో చూశాను. అవును సార్, వెబ్సైట్ పేపర్లో. సో ఇవిడేంటి డైరెక్ట్గా చేసేసింది అంటే, ఇవి కూడా చాలా సందర్భాల్లో నేను నా కెరీర్ ఇట్లా అయిపోవడానికి కారణం ఇది. తర్వాత గతంలో కూడా చాలా సార్లు 2 years కి ఒకసారి, 1 year కి ఒకసారి ఇట్లా చేస్తూనే ఉన్నారు. 6 నెలలకు ఒకసారి కంపల్సరీ ఎదురు పెడుతుంది ఆవిడ, ఏదైనా పెద్ద ఇష్యూస్ అయినప్పుడు కూడా. అంటే ఇప్పుడు ఎవరు శ్రీరెడ్డి గారు, ఆవిడ ఒకసారి ఫిల్మ్ నగర్ దగ్గరికి వెళ్ళి అర్ధనగ్నంగా ప్రదర్శన, ఇలాగా కాస్టింగ్ కోచ్ మీద చాలా ఇష్యూస్ వస్తున్నాయి, చాలా పెద్ద ప్రొడ్యూసర్ కొడుకు లేదంటే ఒక పెద్ద స్టార్ హీరో కొడుకు, ఇట్లా వాళ్ళతో ఉన్నాయి ప్రూఫ్స్ అని ఇండైరెక్ట్గా ఆవిడ చెప్పడం, తర్వాత ఎవరు ఆవిడ మాట పట్టించుకోకపోవడం, ఇవి ఎప్పటి నుంచో నడుస్తున్నాయి. ఏ హీరోయిన్, ఏ స్టార్ హీరోయిన్ కదిలించినా అసలు ఇండస్ట్రీలో ఇది క్వైట్ కామన్ అనేవాళ్ళే కానీ ఇది లేదు అనేవాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు ఆయన ఎవరు, గీతాకృష్ణ ఒక దర్శకుడు ఉంటారు, ఆయన ఎప్పటికప్పుడు కొండబాదలు కొట్టినట్టు మాట్లాడతారు. గతంలో ఇండస్ట్రీలో ఎలా ఉండేవారు, ఏ హీరోయిన్ ఎలా ఉన్నారు, ఏ హీరోయిన్ ఎలా బయటకు వచ్చింది, ఎలా స్టార్ అయ్యింది, ఏ హీరోయిన్ ఎక్కడ దుబాయ్ వెళ్తున్నారు, ఏ హీరోయిన్ మలేషియా వెళ్తుంది, ఓవర్ నైట్ కోసం ఏం మాట్లాడుకుంటారు, ఇట్లా రకరకాలుగా ఆయన మాట్లాడుతుంటారు. మీరు కావాలంటే యూట్యూబ్ షార్ట్స్లో చూస్తున్నాను. సో ఇవి చూచాయిగా పరోక్షంగా చాలా మందికి తెలిసిన వ్యవహారాలే, విషయాలే. ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ అనే ఉంటాడు ఒకడు. అందరికీ అని కాదు, కొంతమందికి అదృష్టము. ఇప్పుడు చాలా మంది కష్టపడతారండి, కొంతమందికి ఎందుకు పేరు వస్తుంది అంటే ఎవరు చెప్పగలరు? లేదండి వాళ్ళు డెడికేటెడ్, బొంగేం కాదు, ఏవో ఉంటాయి తెర వెనక. అందుకే విజయ రహస్యం అంటారు కానీ విజయం వెనక ఉన్న కష్టం అని ఎవడు అడగదు, విజయ రహస్యమే. ఆ రహస్యం ఎప్పటికీ తెలియదు అది. సో అట్లాగా చాలా విషయాలు ఉన్నప్పుడు ఈవిడే కాదు, మళ్ళీ పార్వతీ మెల్టన్ వ్యవహారంలో కూడా అప్పట్లో త్రివిక్రమ్ గారికి ఏదో వచ్చింది అన్నట్టు కూడా కొన్ని పుకార్లు వచ్చాయి. ఎంత వాస్తవం తెలియదు, ఎందుకంటే కలేజా సినిమాకు కూడా ఫస్ట్ పార్వతీ మెల్టన్ అనుకున్నారని, ఆ తర్వాత ఆమెను తీసేసి అనుష్కాని పెట్టారని మహేష్ బాబు గారితో అని కూడా అప్పట్లో సోషల్ మీడియాలో కానీ, అప్పటికింత సోషల్ మీడియా లేదు, బట్ యూట్యూబ్లో వాటిలో కొన్ని వ్యవహారాలు అయితే వచ్చేవి. సో ఈసారి నటి పూనమ్ కౌర్
అదేదో గోపిచంద్ గారి సినిమాలో చెల్లెలుగా చేశారు, మంచి క్యారెక్టర్. తర్వాత శ్రీనివాస్ కళ్యాణ్ నితిన్ గారి సినిమాలో హీరోయిన్కి రాశి ఖన్నాకి అక్కగా చేశారు, గెస్ట్ రోల్ చేసేవారు. Yes. మంచి కెరీర్ ఉండే హీరోయిన్ అయ్యే కట్స్ ఉన్న అమ్మాయే, బట్ ఎందుకు హీరోయిన్ అవ్వలేదంటే తెర వెనుక చాలా రీజన్స్ ఉంటాయి. అవును. ఇలాగే చాలా మంది చెప్తూ ఉంటారు. ఆవిడ మొదటి నుంచి కూడా మీరు అన్నట్టు 6 నెలలకు ఒకసారో సంవత్సరానికి ఒకసారో ఒక పోస్ట్ పెట్టడం, ఇన్స్టాలో పోస్ట్ పెట్టడం లేదా ఎక్స్లో పోస్ట్ చేయడం, దానికి ఇండైరెక్ట్ గా ఒక దర్శకుడు అండం, ఆ దర్శకుడు కూడా ఒక సూపర్ స్టార్ కి మంచి ఫ్రెండ్ అని చెప్పడం, పేర్లు పెట్టకుండా. అంటే అవును. పవన్ కళ్యాణ్ గారికి ఫ్రెండ్ త్రివిక్రమ్ గారు అనడం, లేదా త్రివిక్రమ్ గారు పొలిటికల్ స్టార్ కూడా ఉన్నారు తన వెనక అన్నట్టుగా కూడా post ఇంతకు ముందు చేశారు. కూడా మళ్ళీ ఆయనకి పొలిటికల్ లో ఎవరో కాపాడుతున్నారు, ఇప్పుడు పొలిటికల్ లో మంచి పొజిషన్ ఉన్న వ్యక్తి ఆయన కాపాడుతున్నారు అంటే పొలిటికల్ లో త్రివిక్రమ్ గారికి పవన్ కళ్యాణ్ గారు మంచి ఫ్రెండ్షిప్ అని కూడా చాలా మంది అనుకుంటారు. కాబట్టి నెటిజన్స్ కూడా ఏమనుకుంటారంటే అతనే అయి ఉండొచ్చు కదా. ఉమ్. ఆబ్వియస్లీ ఇన్ని రోజులు పేరు ఎత్తలేదు కాబట్టి ఎవరో తెలియదు, అయ్యుండొచ్చేమో అనుకున్నారు. ఇప్పుడు క్లియర్ గా మెన్షన్ చేశారని చెప్పి కూడా ఆ వెబ్సైట్ పేజీలో నేను చదివాను. Yes. మరి ఆవిడ అంత ధైర్యంగా మెన్షన్ చేసిందంటే ఏం ఆధారం లేకపోతే చేస్తుంది. ఇప్పుడు మన రాజ్ తరుణ్ లావణ్య విషయమే, ఉమ్. నాతో పాటు కలిసి ఫోటోలు ఉన్నాయి, ఇద్దరు గృహప్రవేశం చేసాం, కలిసి జీవించాం. మాకు సంబంధించి నిఖిల్, ఉదయ్ పైన పేరేంటి ఇంకా ఆయన ఉదయ్ తరుణ్ ఎవరో ఆయన వీళ్ళందరూ మాకు ఇంటికి వచ్చేవారు వెళ్ళేవారు, కొంతమంది హీరోల పేర్లు కూడా చెప్పింది. ఉమ్. బట్ ఎక్కడికి ఆమె వెనక పోరాడే వ్యక్తి ఎవరు సరైన లేకపోవడం వల్ల మొత్తం కామ్ అయిపోయింది. మొన్న ఆమె ఇల్లు కూడా ఇది వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ఇది మా ఇల్లు అని తీసుకున్నారు, ఇప్పుడు బయటకు వచ్చేసింది. ఉమ్. అంటే చెప్తున్నాను, ఇప్పుడు అలాగా రాజ్ తరుణ్ లాంటి హీరోకి పెట్టిన పోరాడినప్పుడే అమ్మాయి రాజ్ తరుణ్ ఏ విషయం తేలినప్పుడు త్రివిక్రమ్ లాంటి పెద్ద దర్శకుడు పెట్టుకుంటే ఏం తేలుతుంది, ఎవరు బయటకు వచ్చి చెప్తారు? Yes. ఇప్పుడు ఆ అమ్మాయి ఫైట్ చేస్తుందంటే ఎన్నో ఏళ్ళుగా మీరు అన్నట్టు నాకు తెలిసి ఎప్పుడు అది ఫస్ట్ ఏదది ఎస్సి కృష్ణారెడ్డి గారి సినిమాలో హీరోయిన్ గా వచ్చింది ఆమె ఫస్ట్. ఉమ్. అందులో చనిపోయిన దెయ్యాలు ఏడిపిస్తూ ఉంటాయి, శ్రీకాంత్ గారు ఫస్ట్ సినిమా, అది శ్రీకాంత్ గారు ఈవిడిది పూనం కౌర్ గారు ఫస్ట్ సినిమా, ఉమ్. ఎస్సి కృష్ణారెడ్డి గారు డైరెక్టర్ దాన్ని. మరి అప్పటి నుంచి ఉంది ఆ అమ్మాయి. మరి ఎందుకు క్లిక్ అవ్వలేకపోయిందంటే చాలా కారణాలు ఉంటాయి. కొంతమంది తొక్కేస్తారు. ఎందుకంటే మొన్న రీసెంట్గా జయలలిత గారు కూడా యాక్ట్రెస్ ఆవిడ కూడా చెప్పింది చాలా క్లియర్గా ఒక ఇంటర్వ్యూలో, తప్పదండి కొన్నిసార్లు వాడు ఎవడెవడో వచ్చేవాడు, కొన్నిసార్లు కమిట్మెంట్ అవ్వాల్సి వచ్చేది అని ఓపెన్ గా చెప్పింది ఆవిడ. అంటే ఇండస్ట్రీ అలా ఉంటుంది, ఆశల పల్లకిలో, లేదంటే ఎవరైనా ఒక స్థాయికి వెళ్ళాలి, తప్పదు, కొన్నిసార్లు వాళ్ళు తొక్కేస్తారు, కొన్నిసార్లు వీళ్ళకి ఏ ఆధారం లేదు, పడవ ప్రయాణం సగం దూరం వచ్చేస్తుంటారు, వెనక్కి వెళ్ళలేరు, ముందుకు వెళ్ళలేరు, అలాంటి పరిస్థితులు ఆ ఒప్పుకోవాల్సి వస్తాయి. కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యులే మోసం చేస్తారు. మహానటి సినిమాలు కూడా అలాగే చూపించారు. సావిత్రి గారి లైఫ్ కానీ మొదటి నుంచి కూడా ఆ సినిమా అదేంటంటే చాలా రంగాల్లో ఇవి ఉంటాయి. బట్ సినిమా రంగం ఏంటంటే అందరికి దృష్టి దాని మీద ఉంటుంది కాబట్టి ఓకే ఇక్కడ బాగా ఆ పూనం కౌర్ అంట, త్రివిక్రమ్ అంట, లేదంటే ఇంకో సమ్ ఎక్స్ సమ్ వై. ఇప్పుడు మొన్న కూడా కొండా సురేఖ గారు చూడండి ఎలాంటి కామెంట్స్ చేశారు, సమంతని ఎక్కడికో పంపించాలనుకున్నా బట్ సమంత వెళ్ళనుంది అందుకు విడిపోయారని ఆవిడ దారుణమైన వ్యాఖ్యలు చేశారు. దాని మీద నాగార్జున గారు కోర్టుకు వెళ్ళారు, అది నడుస్తుంది, వేరే విషయం. అంటే ఇండస్ట్రీ అనేసరికి ఎక్కడో పూరి జగన్నాథ్ గారి డైలాగ్ ఉంటుందండి నేనింతే సినిమాలో, మేమంటే పని చేస్తారు మా కోసం ఫ్యాన్స్ అన్నారు, కానీ ఎక్కడో ఇండస్ట్రీ వాళ్ళంటే ఒక చిన్న చూపు ఉంటుంది, మాకేదో క్యారెక్టర్ ఉండదనో ఏదో అన్నట్టుగా అంటాడు ఆ పాటలో, కృష్ణానగరే మామ అన్న పాటలో. అట్లాంటి యాటిట్యూడ్ ఉండిపోయింది ప్రజలందరూ కూడా. సినిమా వాళ్ళంటే అందరూ అలా ఉండరు, అలా ఉన్నా వాళ్ళు కూడా ఎథిక్స్ ఉంటాయి. ఏ బలహీన క్షణంలో ఏ పరిస్థితుల్లో అట్లా ఎటువాడు బలమైన అయినప్పుడు ఏం చేయగలదు ఒక సాధారణ మహిళ? ఏ అండాదండా దన్ను లేని ఆడది ఏం చేయగలదు? తన కుటుంబాన్ని పోషించుకోవడానికో ఇది చేయడానికో తప్పదు. అది యాక్సెప్ట్ చేయాలి. కాకపోతే సినిమా వాళ్ళు అనేసరికి పెద్ద అదలగరా బయట కూడా అలాగా కుటుంబం కోసం లొంగిపోయి అడ్డదారులు తొక్కిన వాళ్ళు లేరా? ఉన్నారు, తెలియదు వాళ్ళు ఎవరికి. కాబట్టి అలాంటి వాళ్ళు మన చిన్న చూపు చూడకూడదు. బట్ ఇప్పుడు విషయం ఏంటంటే ఈవిడ పూనం కౌర్ ఈసారి డైరెక్ట్ గా ఆయన పేరు మెన్షన్ చేసి ఝాన్సీ గారిని కూడా ఇన్వాల్వ్ చేసి చెప్పాను అంటున్నా. కాబట్టి మరి మా ఎటువంటి డిసిషన్ తీసుకుంటుందో, ఝాన్సీ గారు ఏం రెస్పాండ్ అవుతారో చూడాలి. పెద్దవాళ్ళ వ్యవహారం ఇది, ఆషామాషి వ్యవహారం కాదు ఇది. ఓకే సార్, థ్యాంక్ యూ.